నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్లో ఘన స్వాగతం లభించింది, రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది. అలాగే ఒక అరుదైనటువంటి ఘనతను కూడా ఆయన సాధించారు. ఇదేంటంటే 2017 తర్వాత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ వెళ్ళడం, ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మోదీ ఇజ్రాయెల్ వెళ్ళారు. అయితే అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించినటువంటి మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర పుటలకెక్కారు. చాలా విశేషాలు ఉన్నాయి. నిజానికి ఈ 2 రోజుల పర్యటనే కానీ చాలా డీల్స్ కుదిరాయి. సుమారుగా 16 అగ్రిమెంట్లపైన సంతకాలు జరిగాయి, చాలా చర్చలు జరిగాయి. సుమారుగా రాబోయే రోజుల్లో $10 బిలియన్ వ్యాపార లావాదేవీలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ పర్యటన, ఈ 2 రోజుల ఇజ్రాయెల్ పర్యటన కొన్ని దేశాలకు, అలాగే మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు, రుచించడం లేదు, ఎక్కడో అసంతృప్తిగా ఉంది. అసంతృప్తి అనే కంటే కూడా అక్కసు వెలగక్కుతున్నారు. ఈ టైంలో ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఉండకూడదు, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటున్నారు. ఎందుకు? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ గారు ఇప్పుడు వెళ్ళడం చాలా అవసరం. అండ్ భారత్కి ఇజ్రాయెల్ సపోర్ట్ కావాలి, ఇజ్రాయెల్కి కూడా భారత్ సహకారం కావాలి. అండ్ ఇజ్రాయెల్తో భారత్కి ఉన్నటువంటి మైత్రి ఈ రోజుది కాదు, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అనుబంధం ఇజ్రాయెల్ భారత్ది. సో అలాంటి అనుబంధం ఈ రోజున మరింత బలపడుతుంటే ఒకవైపు పాకిస్తాన్కి కంటగింపుగా ఉంది, ఇంకోవైపు చైనాకి కూడా అస్సలు నచ్చడం లేదు, కడుపులో మంట మొదలైంది. మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అస్సలు ఈ వార్తలు రుచించడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అంతర్జాతీయంగా హెడ్లైన్స్లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన గురించి విశేషాలే వస్తూ ఉన్నాయి. నిజానికి ఎందుకు పాకిస్తాన్ అంతలా ఎందుకు కంగారు పడుతోంది? కారణాలు ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది ప్రధానమంత్రి మోదీకి ఇజ్రాయెల్లో. స్వయంగా బెంజమిన్ నెతన్యాహు వచ్చి ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా రావడం ఇక్కడ చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు భార్య కాషాయ రంగు దుస్తుల్లో రావడము, ఆ విషయాన్ని పర్టికులర్గా బెంజమిన్ నెతన్యాహు ప్రధాని మోదీకి చెప్పడము, ప్రధాని మోదీ గారు వేసుకున్నటువంటి కోటుకున్నటువంటి కర్చీఫ్ కూడా కాషాయ రంగులోనే ఉంది. ఈ రెండింటి సిమిలారిటీని పోలుస్తూ సరదాగా బెంజమిన్ నెతన్యాహు చెప్పడం, ఈ వార్తను గురించి కూడా పాకిస్తాన్లో రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే నచ్చడం లేదు. పాకిస్తాన్ భారత్ ఎదగడం అనేది ప్రధానంగా మన ఉపఖండంలో పాకిస్తాన్కి నచ్చదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. చైనాకి అస్సలే నచ్చదు. కాకపోతే ఈ పర్యటనకు సంబంధించి చైనా బాహాటంగా ఇంతవరకు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనబడలేదు మీడియాలో. పాకిస్తాన్లో కూడా కానీ కడుపు మంట అయితే మొదలైంది. అలాగే బెంజమిన్ నెతన్యాహు నెసెట్ పార్లమెంట్లో మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని మాట్లాడారు. మాది చిరకాల బంధం అని కూడా ఆయన మాట్లాడారు. అలాగే మోదీకి ఒక పురస్కారాన్ని కూడా అందించారు. గతంలో ఏ భారత ప్రధానికి ఇవ్వనటువంటి పురస్కారాన్ని కూడా ఇజ్రాయెల్ అందించింది. ఇవన్నీ చూసిన తర్వాత అంతర్జాతీయంగా ఖ్యాతి పెరుగుతున్నటువంటి తరుణంలో పాకిస్తాన్ చాలా జలస్గా ఫీల్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అలాగే గాజా పీస్ బోర్డులో పాకిస్తాన్ని కూడా వెల్కమ్ చెప్పారు. పాకిస్తాన్ కూడా ఇందులో మీరు పీస్ బోర్డులో భాగస్వాములు కావాలని చెప్పి ట్రంప్ ఇన్వైట్ చేశాడు. అందులో $1 బిలియన్ అక్కడ పెట్టాల్సి ఉంటుందని చెప్పి అన్ని దేశాలకి ట్రంప్ చెప్పడం జరిగింది. దీనికి వెళ్ళాలా వద్దనేటువంటి సందిగ్ధతలో పాకిస్తాన్ ఉంది. బహుశా భారత్ వెళ్తే వెళ్ళదు, భారత్కి కూడా ఆహ్వానం ఉంది. కాకపోతే పాకిస్తాన్ సందిగ్ధత ఏంటంటే ప్రో పాలస్తీనియన్ పాలసీ ఉంటుంది పాకిస్తాన్ ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదో పీస్ బోర్డ్ అంటే, గాజా పీస్ బోర్డ్ అంటే అక్కడికి వెళ్ళి ఏదో శాంతి వచనాలు చెప్పడం కదా. అవసరమైతే హమాస్ మిలిటెంట్ల చేతుల్లో నుంచి ఆయుధాలని కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవసరమైతే పాకిస్తాన్ సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ పని చేయగలుగుతుందా? ఆ పని చేస్తే డెఫినెట్గా ఆర్మీలో కూడా వ్యతిరేకత రావచ్చు. ఆర్మీ కంటే కూడా పాకిస్తాన్ ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి దేశము, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి దేశము. అలాంటి ఇజ్రాయెల్కి సానుకూలంగా మీరు ఎలాగ మన సైన్యాన్ని అక్కడ గాజా పీస్ బోర్డులో ఎలా పెడతారు, అక్కడ హమాస్ పైకి మన ఒక ఇస్లామిక్ కంట్రీ పైన, తోటి ఇస్లామిక్ కంట్రీ పైన మనం ఎలా దాడులు చేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు మనం ఎలా లాక్కుంటామని చెప్పి తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం కూడా పాకిస్తాన్లో ఉంటుంది. అలాగే పాకిస్తాన్లో ఇంత జలస్కి కారణం ఏంటి అంటే, పాకిస్తాన్ ఏం ఆలోచిస్తోంది బేసిక్గా అంటే, సుమారు $10 బిలియన్
ఒప్పందాలు రాబోయే రోజుల్లో జరుగుతున్నాయి. దానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు, ప్రధాని మోదీ మధ్య జరిగాయి. మరికొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పటికే సుమారు $29 బిలియన్ విలువ చేసేటువంటి రక్షణ ఒప్పందాలు ఇప్పటికీ జరిగాయి. నిజానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిలేషన్, ఈరోజు కొత్తగా భారత్ ఇజ్రాయెల్ కలిసి పనిచేయడం లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్యటన ద్వారా మరికొన్ని కొత్త ఒప్పందాలు కూడా జరిగాయి. 16 అగ్రిమెంట్ల పైన సంతకాలు కూడా జరిగాయి. ఈ అగ్రిమెంట్లు కుదరడాలు, ఈ ఒప్పందాలు, వీటన్నిటితో పాటు రక్షణ పరంగా డిఫెన్స్లో భారత్ మరింత ముందడుగు వేయబోతోంది. ఐరన్ డోమ్ టెక్నాలజీ బహుశా భారత్కి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్కి ఒక పెట్టని కోట. సో అంతలాగా ఇజ్రాయెల్ని కాపాడుతూ వస్తుంది ఐరన్ డోమ్. మరి అలాంటి వ్యవస్థను భారత్కి ఏమైనా అందజేస్తుందా, లేకపోతే ఐరన్ డోమ్తో పాటు చాలా శక్తివంతమైనటువంటి వెపన్స్ ఇజ్రాయెల్ చేతిలో ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ది బెస్ట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఏదైనా ఉంది అంటే అది మొసాద్. ఈవెన్ అమెరికా కూడా కొన్ని సందర్భాల్లో మొసాద్ సహాయ సహకారాలు తీసుకుంటుంది. సో మొసాద్ ఇంటెలిజెన్స్ షేరింగ్ విషయంలో భారత్తో కలిసి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని విషయాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయం, ఎందుకంటే కామన్ థ్రెట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్కి భారత్కి కామన్ ఎనిమీస్ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో రెండు మొసాద్ అండ్ రా కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడడం కానీ, పార్లమెంట్లో ఇద్దరు జెస్చర్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అటు బెంజమిన్ నెతన్యాహు భారత్ని పొగడము, మోదీని పొగడము, అలాగే ప్రధాని మోదీ కూడా బెంజమిన్ నెతన్యాహుకి మేము వీఆర్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పడం ద్వారానే పాకిస్తాన్కి, చైనాకి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇదొక హెచ్చరిక. ఇజ్రాయెల్ ఒంటరి కాదు, వీఆర్ విత్ ఇజ్రాయెల్ అని చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రధాని మోదీ ఇచ్చారు. దీంతోపాటు పాకిస్తాన్ కడుపు మంటకి మరొక కారణం కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ విజిట్ని ఏ ఒక్క ముస్లిం కంట్రీ కూడా, ఒక్క సింగిల్ ముస్లిం కంట్రీ తప్పుపట్టలేదు. ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ, ట్వీట్ కానీ ఎక్కడ రాలేదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి మాత్రం ఎక్కడో అనీజీగా అనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు ఏంటంటే, గాజాలో చాలామంది పీస్ డీల్, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా, సీజ్ ఫైర్ కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడ భయంకరమైనటువంటి కాల్పులు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు. దీని గురించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది యథేచ్ఛగా. దీని గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను అని చెప్పి ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ హక్కుల గురించి గతంలోనూ మాట్లాడారు. పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదాకి కూడా భారత్ మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్తో స్నేహ సంబంధం ఉన్నప్పటికీ ఆ హోదాకి కూడా భారత్ మద్దతు ఇచ్చింది. ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. సరే, మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతున్నారు. అక్కడ పిల్లలు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నా దీన్ని ఖండించాల్సిందే. కానీ ఆ రోజున అసలు యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు? హమాస్ ఉగ్రవాద సంస్థ కాదా? ప్రశాంతంగా వాళ్ళ సెలబ్రేషన్ లేవో వాళ్ళు చేసుకుంటున్నటువంటి తరుణంలో దొంగ దెబ్బ కొట్టి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సుమారు 200కు పైగా పౌరుల్ని బందీలుగా తీసుకెళ్ళిపోయి వాళ్ళు చాలామందిని చంపేసి చిత్రహింసలు పెట్టి, మరి ఇవన్నీ చేసినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన గుర్తుకు రాలేదా? ఇప్పుడున్నటువంటి ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ముస్లిం దేశాలకు కానీ, సరే పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎంతమందిని చంపేశారు? యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? హమాస్ కాదా? వాళ్ళు చేసిన దాడితోనే కదా ప్రతిదాడి మొదలుపెట్టింది. బందీల్ని విడుదల చేయండి అని చాలాసార్లు చెప్పింది, కానీ బెట్టు చేశారు. సో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకటే కంకణం కట్టుకుంది, ఇజ్రాయెల్ తన నేషనల్ సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాదు. ఒకటే చెప్తున్నా, ఈవెన్ అమెరికా ఒత్తిడి తెచ్చినా కూడా గాజాని పూర్తిగా తుదముట్టించేంత వరకు, గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లను, హమాస్ ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపమాపేంత వరకు మేము నిద్రపోము. ఏ దేశం చెప్పినా సరే ఇందులో కాంప్రమైజ్ లేదనేటువంటి సంగతి, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా మేము తల వంచేది లేదని చెప్పి బెంజమిన్ నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఒకసారి భారత్ కూడా మందలించింది. శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని చెప్పింది తప్పితే ఏ రోజును కూడా మీరు పర్వాలేదు, హమాస్పై దాడులు చేయండి, చిన్నపిల్లలను చంపేయండి, మహిళలను చంపేయండి, పాలస్తీనాన్ని మొత్తం తుడిచిపెట్టేయండి అని చెప్పి ఏ రోజును కూడా భారత్ చెప్పలేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉందంటే, ఇజ్రాయెల్తో స్నేహ సంబంధాలు బలపడకూడదు, ఇజ్రాయెల్తో మైత్రి బలపడకూడదు, తద్వారా అక్కడి నుంచి మనం రక్షణ రంగ ఉత్పత్తుల్ని, మిసైల్స్ని కానీ, లేకపోతే ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థలను కానివ్వండి, ఇవేవి కూడా ఈ ఒప్పందాలు జరగకూడదు. అదే కంటగింపుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే, షామా మొహమ్మద్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆవిడేమంటున్నారంటే, ప్రధాని మోదీ ఈ సమయంలో ఇజ్రాయెల్కి వెళ్ళడం, దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం టు గో టు ఇజ్రాయెల్. మరి కొన్ని రోజుల తర్వాత వెళ్ళి ఉంటే బాగుండేది, ఇప్పుడు వెళ్ళడం సరైనటువంటిది కాదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే,
ఇందాక నేను చెప్పినట్టుగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అక్కడ యథేచ్ఛగా చంపేస్తున్నారు, ప్రజల్ని చంపేస్తున్నారు. దీన్ని తప్పుపట్టాలి కదా. అండ్ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ప్రజలే బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి దిగిపోవాలని చెప్పి నిరసనలు చేపడుతున్నారు, ధర్నాలు చేపడుతున్నారు. ఇలాంటి తరుణంలో మన ప్రధాని వెళ్ళి అక్కడ పార్లమెంటులో ప్రసంగించడం, ఆయనతో చేయి కలపడం, ఆలింగనం చేసుకోవడం అనేది ఏం మెసేజ్ వెళ్తుంది? ఇది మంచి పద్ధతి కాదు. అంటే ఇజ్రాయిల్తో స్నేహాన్ని తెగదెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో అది ప్రియాంక గాంధీ అయినా, షామా మొహమ్మద్ అయినా, రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ, ఎవరైనా కానీ. అంటే చుట్టుపక్కల దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడకూడదు, మన బలాన్ని పెంచుకోకూడదు. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో చుట్టూ మనకు శత్రువులే పొంచి ఉన్నారు. పాకిస్తాన్ రూపంలో, చైనా రూపంలో, కొత్తగా వచ్చినటువంటి శత్రువు బంగ్లాదేశ్ రూపంలో చుట్టూ శత్రువులు పొంచే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక్కోసారి అమెరికా మనల్ని బెదిరిస్తోంది. ఇన్ని థ్రెట్స్ మన చుట్టూ ఉన్నటువంటి నేపథ్యంలో మన శక్తిని పెంచుకోవాలన్నా వద్దా? శక్తిని పెంచుకోవాలంటే మనకున్నటువంటి మిత్రుల్ని సహకారం లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్ ఏం చేస్తోందంటే పదే పదే భారత్ అభివృద్ధి చెందుతున్న ఇద్దరికి, రెండు దేశాలకు ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ఒక్కరోజు తేడా వాళ్ళకి మనకి, August 14th అండ్ August 15th. ఈ రోజున పాకిస్తాన్ ఎక్కడుంది, ఈ రోజున భారతదేశం ఎక్కడుంది? నక్కకి నాగలోకానికి ఉన్నట్టు తేడా ఉంది. తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. రాజకీయ సంక్షోభం ఎలాగూ ఉండనే ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సివిల్ వార్కి సిద్ధంగా అండి, అలాంటి పరిస్థితులు రావచ్చని చెప్పి ఈ మధ్యన ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ రాసినటువంటి లేఖ పబ్లిక్లో లీక్ అయిపోయింది. సో అలా ఉంది అక్కడ పరిస్థితి, బర్నింగ్ అవుతోంది, మండుతోంది. అలాంటి పరిస్థితుల్లో రాజకీయ సంక్షోభము, ఆర్థిక సంక్షోభం. మరికొన్ని లెక్కలు ఈ మధ్యనే చట్టసభల్లో చెప్పినటువంటి లెక్కలు ఏంటంటే ప్రతి ముగ్గురులో ఒకరు బిలో పోవర్టీ లైన్లో ఉన్నారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు పాకిస్తాన్లో. అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో అక్కడ కనిపిస్తోంది. అక్కడ పవర్టీ రేట్ ఎలా ఉందంటే 29% ఉంది. 2019లో ఎంత ఉంది? 21% ఉంది. అంటే గడిచిన 11 ఏళ్లలో ఇదే అత్యధికం. సో ప్రతి ఏటా పెరిగిపోతూ ఉంది, పేదరికం పెరిగిపోతూ ఉంది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 7.1% ఉంది. అంటే లాస్ట్ 20 ఇయర్స్లో, ఇంకా చెప్పాలంటే 21 ఇయర్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్ 21 ఇయర్స్లో ఇదే అత్యధిక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతూ ఉంది. నిరుద్యోగం పెరుగుతుంది, పావర్టీ పెరుగుతోంది, దారిద్ర్య రేఖకు దిగువకి వెళ్ళిపోతున్నారు ప్రజలకు తినడానికి కనీస సౌకర్యాలు లేవు, కనీస వసతులు లేవు, తినడానికి తిండి లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం తనకు అందుతున్నటువంటి సహాయ సహకారాలని, అదే IMF నుంచి కానీ లేకపోతే ఇంకెక్కడ ఫారెన్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా వాటిని మ్యాక్సిమం ఫండ్స్ అన్నీ కూడా ఉగ్రవాదం వైపు, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించుకున్నట్టుగానే కనబడుతుంది. లేకపోతే కొన్ని డిఫెన్స్ ఉత్పత్తుల్ని చైనా నుంచి తీసుకోవడానికి కొంతవరకు ఖర్చు పెడుతోంది. డిఫెన్స్ ఉత్పత్తులకు ఖర్చు పెట్టవచ్చు, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలాగా చర్యలు చేపడితే మాత్రం అది పులి మీద సవారీలాగా ఏదో ఒక రోజు తననే మింగేసేటువంటి పరిస్థితి, తినేసేటువంటి పరిస్థితి వస్తుంది పాకిస్తాన్కి. ఆల్రెడీ ఆ పరిస్థితులలో కూరుకుపోయింది. ఇప్పటికే అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా దేశాధినేతలు పాకిస్తాన్కి ఎదురుగా రావడానికి కూడా, ఎవరైనా షహబాజ్ షరీఫ్ కానీ, ఆసిమ్ మునీర్ కానీ ఏదైనా దేశానికి వెళ్ళారంటే వీళ్ళతో కలవడానికి, అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా చాలా దేశాలు, ఈవెన్ ముస్లిం కంట్రీస్ కూడా, సౌదీ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇదివరకే మా దగ్గర తీసుకున్నటువంటి అప్పులు తిరిగి చెల్లించండి అని చెప్పి ఈ మధ్యన UAE అల్టిమేటం ఇచ్చింది నెల రోజుల్లో. సో ఆ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో పక్కనే ఉన్నటువంటి దయాది దేశం, శత్రు దేశం అయినటువంటి భారత్ ఎదుగుతోంది. మనమేమో ఇలా కూరుకుపోతూ ఉన్నాం. ఇది డైవర్ట్ చేయడానికి, ప్రతిసారి కూడా ప్రజల యొక్క మనస్సు నుంచి డైవర్ట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఈ లోపాలని కప్పిపుచ్చడానికి భారత్ని బూచిగా చూపించి మేము ఏదో చేస్తున్నాం, మేము ఇలాంటి రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్లు, ప్రకటనలు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ తన పబ్బాన్ని, రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటుంది. కానీ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఎక్కువ కాలం నడవదు. సో మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రజలంటే పట్టింపు లేదు, సైన్యానికి అసలే పట్టింపు లేదు. కానీ భారత్పై ఏడవడానికి మాత్రం ఎక్కడా లేనటువంటి గొంతు వస్తుంది. ఏ అంతర్జాతీయ వేదికలు దొరికినా కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడము, భారత్ పైన తన కడుపు మంటను వెలగెక్కడం మాత్రం జరుగుతూ ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ని, విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఈ వ్యూ పాయింట్లో ఏదైనా స్పెసిఫిక్గా ఒక అంశాన్ని మీరు కోరుకుంటున్నట్లయితే అది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పొచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.